నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మీ అందరూ కూడా కొన్ని మీకు కూడా తెలియనటువంటి విషయాలు కానీ పబ్లిక్ కి అమాయకులైనటువంటి పబ్లిక్ కి తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలు రావడం కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా హల్చల్ చేస్తా ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఒక స్పష్టత, అసలు కేసులు ఏంటి, ఏం జరుగుతా ఉంది అనే దాని మీద క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నమే ఈరోజు మీ అందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం. సో అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు. దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని, పారిపోయినాడని ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తా ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వస్తుంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకెలా తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారి కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ లక్షలాది మంది ఆయన ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ, విచారణ చేయించద్దని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాలి. కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తా ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక, పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ, ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడే సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్ళాడే. కానీ ఈ విచారణకి, వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తాను. అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలని ఆలోచన కనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈయనకు అడ్డుపడాల్సిన అవసరం లేదు. కోర్టులో వీళ్ళు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం కానీ, యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నం లే. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు. విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళు తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు? కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన విచారణ కాదు. డెఫినెట్ గా తెలుసు అక్కడ ఏమీ జరగలేదు. ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించడం, అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు పారిపోతాడండి? ప్రభుత్వం మీది, మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్ గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఎవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు 1 hour లో తెప్పించుకోగలిగిన శక్తి రోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి? గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు? అవసరమా? పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా? పోలీస్ వ్యవస్థ అంత చేతగాంతనంగా ఉందా? ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా? సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించుకున్నా ఉన్నారు? ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప. సో ఎటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడనే మాట అవాస్తవం. ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్ తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ, వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది.
డెఫినెట్ గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండటమే తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడారు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా? గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా. ఆ రోజంతా యాంటిసిపేటరీ బెయిల్ తెలుసుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెలుసుకోలేదా? ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెలుసుకోలేదా? యాంటిసిపేటరీ బెయిల్ అంటే భారత రాజ్యాంగంలో సకల పౌరుడికి వచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కు వేసేసుకొని ఈ రోజు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీసు వ్యవస్థ తీరు కానీ అవన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకుండా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు. వచ్చినా విచారణకు వస్తారు, ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతా ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకి వెళ్ళే ఆలోచన కూడా ఆయనకు లేదు. మీకు ఇంకొకటి కూడా మీరు స్పష్టంగా గమనించుంటారు, పోలీస్ వ్యవస్థ. ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీరు గమనించండి ఒక్కసారి, ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నారు తెలుసా? నేను డైరెక్ట్ గా చూశారు, ఒక నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపించి మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకోవచ్చుకోండి, ఈ కేసులు మాఫీ అవుతాయి, ఈ కేసు లేకుండా చేస్తాము, లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఏలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తా ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో? మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా చూసామా పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయడం, పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి రాయని చెప్పి మాట్లాడడం? ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది. ఎట్లా నమ్మకం ఉంటుంది, ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద? సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈరోజు తయారైంది. డెఫినెట్ గా చాలా బాధపడుతూ ఉన్నాం. పోలీసులు ఈ విధంగా మారిపోవడం కానీ, పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఇంకపోతే నాలుగో విషయం, అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తారని చెప్పి ఈ రోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా దీన్ని ఈ కేసును తీసుకెళ్తా ఉన్నారు. నేను ఒకటి చిన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలా మంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తా ఉన్నారు, లేకపోతే నదులు కాలువలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో మైనింగ్ జరుగుతూ ఉంది, లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో జరుగుతూ ఉంది అని ఏమైనా అనుకుంటారేమో. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే కేవలం 4 నెలల పాటు 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి దాకా, అంటే ఈ 4 నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు. దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా. అక్కడ 1996 నుంచి 2016 దాకా సుమారుగా 30 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు 96 నుంచి 2016 దాకా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతా ఉంది. రుస్తుం కంపెనీ వాళ్ళు అక్కడ మైనింగ్ చేస్తుంటా ఉన్నారు, విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ చేస్తుంటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య ఈ 4 నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ. 4 నెలలు అంటే 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది, వాటిని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలి కూడా ఎక్స్పైర్ అయింది. అది ఎక్స్పైర్ అయింది. ఆ సమయంలో ఒక 4 నెలలు వేరే వ్యక్తులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారన్నది జరుగుతున్నటువంటి ఆలోచన ఈ 4 months. నేను ఒక విషయం చెప్తా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో ఏముంది, ఎవరో గోవర్ధన్ రెడ్డి గారి సపోర్ట్ మీకు ఉంటది, మీరు ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పారంట. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే ఆయన గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేదా? గవర్నమెంట్ దానికి ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ ఇచ్చుకోలేదా? అన్ని దగ్గర పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా. మరి అక్కడ ఇల్లీగల్ చేయాల్సిన అవసరం ఏంటి? మినిస్టర్ గారు అనుకుంటే డెఫినెట్ గా అక్కడ మినిస్టర్ గారు అనుకుంటే చేస్తారు. ఆయనకు ఆలోచన లేదు ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయించాలని కానీ ఒక ఆలోచన కూడా లేదు. కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ లో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేశారన్నది. ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్ గా ఉంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతగాని అంశం కాదు. డెఫినెట్లీ ఇంకా అసలు ఆలోచన లేదు గవర్నమెంట్ గారికి అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు కదా, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గవర్నమెంట్ గారు సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం అనేది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అక్కడ పేరు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక
కేసులు అక్కడ సెక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నారు, అంటే ప్రైవేట్ పదార్థాలు అక్కడ పెట్టారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా భయప్రాంతాలకు గురైనారు. ఆ ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. నేను ఒక విషయం మీకు చెప్తానన్నాను. 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ దేనికి జరిగింది? అక్కడ ఒక అబ్రకం అనేది లోపల పక్క ఉంటది, పైన క్వార్ట్జ్ ఉంటది, దాని కింద ఈ అబ్రకం అనేది ఉంటది. సో దాన్ని బయటికి తీయడానికి సుమారుగా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది. ఆ టైంలో కొంత బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తారు. మైనింగ్ పర్మిషన్ ఉంది ఆ టైంలో మైనింగ్ పర్మిషన్ తో అక్కడ బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ కింద ఉన్నటువంటి ఆ మైదాన్ని తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగినాయి, ఆ ప్రాసెస్ లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 నెలలు ఈ క్వార్ట్జ్ కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది అంటున్నారో, ఈ క్వార్ట్జ్ అనే దాన్ని ఇంతకు ముందు ఖైదీ ఉండేది, దీన్ని తీసి పక్కన పోసేశారు. ఆ కింద ఉన్నటువంటి మైకాన్ని మాత్రమే ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ మైకాన్ని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం రాళ్ళని పక్కన కొట్టేవాళ్ళు. దానికి పర్మిషన్ ఉండింది, దానికి జరిగింది. 20 సంవత్సరాలు కూడా ఆ ప్రాసెస్ జరిగింది. ఈ 4 నెలల్లో పాటు ఏది చెప్తా ఉండేది ఏంటి? ఆ పైన ఉన్నటువంటి క్వార్ట్జ్ తీసి వేస్ట్ పక్కన పోసేశారు, దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి? పైన అందులో క్వార్ట్జ్ కూడా పైన ఉంటది, ఎందుకు పెట్టాలా? సరే అదే కొత్తగా పెట్టాలి కదా, గత 20 సంవత్సరాలు జరిగిన ప్రాసెస్ కదా, మైనింగ్ పర్మిషన్స్ ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్ కదా. మరి ఈ రోజు కొత్తగా దాన్ని అక్కడ పెట్టారని ఆ చుట్టుపక్కల గిరిజనులు కానీ ఎస్టీస్ అందరూ కూడా సఫర్ అయినారని, అందరూ కూడా బాధపడ్డారని, దాని మీద సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా చూస్తామంటే ఎంత దారుణంగా ఉన్నాయి అన్నది మీకు అందరూ కూడా అర్థమవుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, కేసుల్లో ఇరుక్కున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని హేళన చేస్తా ఉన్నారు, మీరు పెడతా ఉన్నారు. ఒకటి గమనించండి, కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమా? ఈ రోజుల్లో ఏ సామాన్యుడైనా కూడా ఏదో ఒక దానికి కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలా? 10 మందికి భరోసా ఇచ్చేటట్టు ఉండాలా? 10 మందికి నేను సహాయం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేస్తానని చెప్తున్నారు. కానీ ఈ రోజు మీ అంతా చూస్తాం, మీ గుండెల్లో నిద్రపోతాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం అనే పరిస్థితుల్లో ఈ రోజు ప్రజాస్వామ్యం వెళ్తా ఉందంటే సామాన్యుడికి దిక్కెక్కడ ఉంటుంది? ఏ విధంగా ఎవరు రక్షిస్తారు? ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం తయారవుతా ఉంది. ఎవరిని పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టి పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కేసుల్లో ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే, కేసులు పెట్టేది మీరే, మళ్ళీ మీరు దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇంకోటి చివరిగా నేను మీకు 2 మాటలు మీ దృష్టికి తీసుకువస్తాను. ఒకటి, ఈ ఏదైతే ఈ కేసు ఉందో దీనికి సంబంధించి 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత అక్కడ రెగ్యులర్ చేసుకోవాలి. 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి 4 నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారని చెప్పి దాని మీద ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద కాకాని గోవర్ధన్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేయగలమా? ఈ రోజు కనుక కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈ రోజు కూడా ప్రభుత్వం అనుకుందా? కానీ ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ చేయించారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ అలాంటి దేవితమైనటువంటిది ఇల్లీగల్ గా వీళ్ళు చెప్పినటువంటి 4 నెలలు ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ లేవని చెప్పి ఆయన క్లియర్ గా మనకు ఆ రోజు 2/1/2024 ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే రికార్డు దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఒక 3 వ్యక్తుల మీద అన్ని కూడా బెయిలబుల్ కేసెస్, A1, A2, A3 3 మీద ఎఫ్ఐఆర్ కట్టించారు. అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్. అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక 7 మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో 3+7 10 మందిని కలిపి A6, A8 దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు? మార్చి 23వ తారీఖు తీసుకున్నారు. ఏదో దాంట్లో మంత్రి గారి అనుచరుడు మా మంత్రి గారైన కాకాని గోవర్ధన్ చూసుకుంటారని భరోసా ఇచ్చి మాకు ఈ మైలుని చేసుకోమని అప్పచెప్పినారని చెప్పారు. దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది. వెంటనే 24వ తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి
నా అనుచరులు ఎవరు, నా అనుచరులు వాళ్ళకి ఏదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు, ఇదంతా కూడా ఒక ఫూలిష్నెస్ లాగా ఉందని చెప్పి గవర్నమెంట్ గారు 24 తెచ్చి చెప్పంగానే 25వ తారీఖున మళ్ళా ఇంకొక A7 దగ్గర ఇంకొక కేసు, ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ గారు నా అనుచరుల దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం, అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే 25వ తారీఖున మళ్ళా ఇంకొక A7 దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏమనుంది, ఈ 7 మంది కలిసి గోవర్ధన్ గారి దగ్గరికి నేరుగా వచ్చారట. దాంట్లో ఏం చెప్పారు, గోవర్ధన్ గారు అనుచరులు మాట ఇచ్చారు అన్నారు. గోవర్ధన్ గారి దగ్గరికి నేరుగా వస్తే ఆయన చెప్పారట, ఏమని చెప్పారు, అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పారంట. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని ఒక్క మాట ఆయన చెప్పారంట. ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిసారంట. లీజింగ్ మైన్ హ్యాడ్ ఎక్స్పైర్డ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పి చెప్పినారు. కాబట్టి ఆయన మీద బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి 28వ తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా 30వ తారీఖున ఒక్కరోజు గ్యాప్ తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి కూడా జరిగింది. నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఈ 30వ తారీఖున ఇచ్చినటువంటి నోటీస్ ఏమైంది, ఫస్ట్ ఏంటి, సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 447 క్రిమినల్ ట్రెస్పాస్, దీనికి 3 months ఉంటుంది. సెక్షన్ 427 మిస్చీఫ్ కాసింగ్ డ్యామేజ్, ఇతరులకు సొత్తుకి హాని కలిగించడం, దీనికి 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సెక్షన్ 379 థెఫ్టింగ్, 3 years ఇంప్రిజన్మెంట్. సెక్షన్ 290 పబ్లిక్ న్యూసెన్స్, దీనికి పెనాల్టీ పడుతుంది. సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, దీనికి 7 years వరకు ఉంటుంది. అంటే ఇది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా కలిగిస్తా ఉన్నారు అన్న ఆలోచనతో. సెక్షన్ 109 అబెట్మెంట్, నేరాన్ని ప్రోత్సహించడం. రెడ్ విత్ సెక్షన్ 34 దీని కామన్ ఇంటెన్షన్, అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అనే సెక్షన్ మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత PDPP యాక్ట్ తీసుకొచ్చారు. సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ, దీనికి ఒక 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. తర్వాత MMDR యాక్ట్ తీసుకొచ్చారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ కింద సెక్షన్ 21(1) పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్, దీనికి 5 years ఇంప్రిజన్మెంట్ ఉంది. దీంట్లో MMDR యాక్ట్ లోనే సెక్షన్ 21(4) దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్, టూల్స్, వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్, అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ పనికొస్తుంది. అలానే ఇంకపోతే వెరీ ఇంపార్టెంట్, గోవర్ధన్ గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1908, ES యాక్ట్ అంటారు దీన్ని. దీంట్లో సెక్షన్ 3 కాజింగ్ ఎక్స్ప్లోషన్ లైక్లీ టు ఎండేంజర్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ, అంటే ప్రాణాలు కూడా తీసేదానికి ఈ మైనింగ్ లో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతా ఉంది అని. దీనికి సంబంధించి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ ES యాక్ట్ లోనే సెక్షన్ 5 కూడా యాడ్ చేసినారు. దీని ద్వారా ఎవరి వద్దైనా అనుమానాస్పద పరిస్థితుల్లో పేలుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు. దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయనే నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ కనుక పెడితే. దీని ద్వారా లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ కనుక పెడితే ఇంకొక 14 ఏళ్ళు, అలా లైఫ్ లో సంబంధించినటువంటి 2 పెట్టారు, 10 years కి సంబంధించి ఇంకొక 2 పెట్టారు, 7 years ఒకటి పెట్టారు. ఈ కేసెస్ అన్ని కూడా గోవర్ధన్ గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్నింటిని కూడా పెట్టడం జరిగింది. దానికి ముందు అన్ని కూడా జస్ట్ పెనాల్టీ కానీ 3 months 6 months ఉన్నటువంటి కేసుల నుంచి గోవర్ధన్ గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా 13 కేసులు పెట్టారు. ఆ తర్వాత 14వ కేసు ఒకటి తీసుకొచ్చారు, SC/ST యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్. దీంట్లో మీరు గమనించబడితే అక్కడ ఏదైతే మైనింగ్ జరిగిందంటున్నారో, ఈ 4 నెలల పాటు మైనింగ్ జరిగిందంటున్నారో, ఆ 4 నెలల మైనింగ్ జరగలేదన్నది అధికారులు ఇచ్చినటువంటి మా దగ్గర ఉంది. ఈ 4 నెలల మైనింగ్ లో అక్కడ ఏదో దాక్ష చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట, మీరు గిరిజనులు మీరే మా దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా, ఇలా మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా SC/ST అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి గమనించండి, ఏంటి కేసెస్? ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక దగ్గర, ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా, నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఈ 10 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా
శాండ్ కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక క్వార్ట్జ్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో ఒక డిప్పాలు ఎత్తుకాలనే విధంగా కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా రేపు బయట ఉంటాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్నాయి. నెల్లూరు సిటీతో సహా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా శాండ్ దగ్గర నుంచి క్వార్ట్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గ్రావెల్ ఏదో ఒకటి ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా అన్నింటిలో కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదో ఒక ట్రక్ గా ఎత్తితే ఈ విధమైనటువంటి సెక్షన్స్ మనకు పెట్టారంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. ఇటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం. ఇటువంటి కేసులుగా మనం పరివర్తన చెందుతా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ జరిగినటువంటి ఏదో ఒక 4 నెలల్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న గతంలో పర్మిషన్ ఉన్నటువంటి ఒక మైనింగ్ లో 4 నెలల పాటు జరిగిన ఉద్దేశంతో దాని మీద ఇటువంటి లైఫ్ ఇంప్రెజన్మెంట్స్ ఇంకెందుకు రీసెర్చ్ చేస్తే అడగానికి ఇంకా సాల్వ్ కూడా అయిపోతుంది కదా, ఇంకా సమస్య కూడా లేకుండా అయిపోతుంది కదా. నేను ఇక్కడ ఇంకోటి చెప్తా ఉన్నా, నేను టీడీపీ వాళ్ళు కూడా నేను తప్పుపట్టుకోవట్లా. వాళ్ళు కోరుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ప్రత్యర్థులు శత్రువులు కాబట్టి వాళ్ళ మీద మేము వెళ్తామని చెప్పి మాట్లాడచ్చు. కానీ అధికారులకు ఉండకల్లా అధికారులకు ఏంటి, మీ అధికారులే అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరగలేదు చెప్తున్నారు, మళ్ళీ మీరే కేసు పెడతారు. ఈ రోజు మళ్ళీ నేను పెట్టినటువంటి కేసుల్లో ఒక నెల ముందు నాన్ బెయిలబుల్ పెట్టారు, మళ్ళీ ఒకరోజు తీసుకొని వచ్చి ఒక మాటను పెట్టారు, మళ్ళీ ఇంకోసారి నేరుగా కోర్టు హామీ ఇచ్చినట్టు పెట్టారు, మళ్ళీ సెక్షన్లు మార్చుకుంటూ వచ్చారు. దప్ప ఆ కేసులో ఎక్కడైతే యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తుందని భావిస్తా ఉంటారో దానికి సంబంధించి అడ్వాన్స్ గా మళ్ళీ ఇంకో కేసు తీసుకోవడం, ఇంకో సెక్షన్స్ తీసుకురావడం. ఈ విధంగా చేసుకుంటా పోతే ఎవరు నమ్ముతారండి పోలీస్ వ్యవస్థని? ఎలా నమ్ముతారు? ప్రజలు ఎలా సంతోషంగా ఉండగలరు? ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడగలం? రేపు పక్కగా ఉండేవాడు ఈ కేసులు అంటే ఇష్టం లేని వాడు ఎవరు రాజకీయాల్లో రాగలరు, ఎవరు ప్రజల కోసం పనిచేయగలరు? సో ఇది దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు అందరూ కూడా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ విధమైనటువంటి కేసులు పెడతారా? ఆ వ్యక్తిని గవర్నర్ గారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఏం చేస్తాడో తెలుసు, 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించున్నాడు కదా. అటువంటి వ్యక్తి మీద ఇన్ని కేసులు పెడితే లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వేయాలని చెప్పి ఈ విధంగా అన్ని అక్రమమైనటువంటి కేసులు పెడితే ఈ రోజు మళ్ళా నేను నిన్న మొన్న ఇంకొన్ని కేసులు పెడతా ఉన్నారంట. నిజమో కదా తెలియదు, నిజమే ఉంటుంది, లేకపోతే ఎందుకు వస్తుంది ఈ మాట కూడా? కేసులు పెడితే ఇలా నమ్మి ఎలా రావాలండి? అందుకే యాంటిసిపేటెడ్ బెయిల్ అన్నది న్యాయపరిగా తీసుకున్నటువంటి ఒక రక్షణ మాత్రమే. విచారణకు హాజరు కాము అన్నది కాదు, విచారణకు హాజరవుతాం తప్పకుండా వాళ్ళటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ప్రొటెక్షన్ లీగల్ గా మనం కోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ తీసుకొచ్చేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళింది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా విచారణకి వాళ్ళు పిలిపించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఆ రోజు మనకి ఏమైనా పోలీసులు కనుక మనం రెస్పాండ్ కాకపోతే ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన్ని ఈ విచారణకి వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటే భ్రమ. యాంటిసిపేటరీ బెయిల్ కేవలం మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలకి ఒక ప్రొటెక్షన్ గా తీసుకొస్తున్నటువంటి న్యాయపరంగా తీసుకుంటున్నటువంటి ఒక అంశం మాత్రమే. దానికోసంగానే ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఇంతలాగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని